మన వాక్యం వినాలంతే. ఎందుకు వాక్యం వినాలి? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, అది వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో మన హృదయంలో పనిచేస్తుంది. ఓకే, చదవబడిన వాక్యాన్ని కనుక గమనిస్తే ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. ఈరోజు చాలా మంది తను తాను మెచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అవసరమైతే పక్కన వాళ్ళు ఎవరినైనా పెట్టుకుని గ్యాస్ కొట్టించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యగారి సంగతి ఏంటో తెలుసా, లేకపోతే అమ్మగారి సంగతి ఏంటో తెలుసా, ఫలానా వ్యక్తి సంగతి ఏంటో తెలుసా అని. నేను ప్రేమతో చెప్తున్నాను, మనం మెచ్చుకోవటం వల్ల యోగ్యులము కాదు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి చెప్పాలి? ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. ఈ ఉపవాస కుడికల ద్వారా మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, ప్రభువు ఎవరిని మెచ్చుకుంటాడు. ఇప్పుడు వరకు మనం మెచ్చుకున్నామేమో, నేను ఇంత, లేకపోతే నా పిల్లలు ఇంత. నేను కూడా ఈ వాక్యం ప్రిపేర్ కాక ముందు దేవుని సన్నిధిలో ప్రిపేర్ అయిన తర్వాత ప్రార్థన చేసుకున్నా. అయ్యా, నన్ను గురించి, లేకపోతే నా పిల్లల గురించి, నా సంఘం గురించి చెప్పుకున్నా, నేను నన్ను క్షమించిన ఆయన దేవుని పాదాలు పట్టుకున్నాను. ఎందుకంటే ఎంత దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ప్రభువు మెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ప్రభువు మెచ్చుకోవాలి. అందుకే రాయబడింది, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఈ రాత్రి మనం అందరినీ, దేవుని ఉద్దేశం ఏమిటంటే మనం అందరం యోగ్యులము కావాలి. హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అది. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారు చెప్పాలి? నా పిల్లలు ప్రయోజనకరులుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి, నా బిడ్డలు కలెక్టర్ అవ్వాలి, లేకపోతే నా బిడ్డలు ఇతర దేశాల్లో మంచి జాబ్ చేయాలి అని కోరుకుంటామా లేదా? దేవుని యొక్క ప్రణాళిక కూడా నీవు నేను యోగ్యులము కావాలని ఆశపడతావు. గనుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు అనేక మందికి అప్పించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది రాత్రి నేను కూడా యోగ్యుడిగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలని ఆశపడుతున్న వాళ్ళందరికీ దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. చప్పలు కొడుతూ బిడ్డగా ప్రవహిస్తున్నాం. మరి రాత్రి ఎవరిని ప్రభువు మెచ్చుకుంటాడు? 4 మాటలు చెప్తాను. మనం ఎలాగుంటే ప్రభు మనం మెచ్చుకుంటాడో కాస్త బైబిల్లో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయం 47 వచనానికి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా బైబిల్ తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయం 47 వచనం. ఒకళ్ళు చదవండి అన్న. నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. ప్రభు ఇక్కడ ఒక వ్యక్తిని మెచ్చుకుంటున్నా. ఆ వ్యక్తి పేరేంటి? ఏంటి? నతనీయేలు. చెప్పండి అమ్మా. నతనీయేలు. ఎవడు? నతనీయేలుని దేవుడు మెచ్చుకుంటున్నా. ఎందుకు మెచ్చుకుంటున్నాడు అంటున్నారు కదా. మన దగ్గరకు వస్తున్న ఈ నతనీయేలు ఉన్నాడే, ఇతనిలో ఏ కపటము లేదు. ఏం లేదట? కపటము లేదట. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట అండి. నతనీయేలు దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు అయ్యారంటే అతనిలో ఏ కపటము లేదట. కపటము లేని వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. అయ్యా, నాలో కూడా కపటము లేదయ్యారంటే మా ఇంట్లో ఫోటో ఏమి లేవండి,
మీ ఫోటో పెట్టుకుంటా ఎవరన్నా ఉంటే చెయ్యద్దా. నాలో కపటము లేదయ్యా అన్నవా. పాస్టర్ గారు ఫోటో తీయండి. ఎవరు మా ఇంట్లో ఫోటోలు లేవు. ఎవరి చెప్పండి. ప్రభు నిన్ను నన్ను మెచ్చుకోవాలంటే మనలో కూడా ఏముండకూడదట? కపటం ఉండకూడదు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకున్నవాడే ప్రియ దేనిపిల్లారా. ఒక దినం రాబోతుంది, దేవుడు సిద్ధపరచిన పరలోకములో మనం ఉండబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మనల్ని మెచ్చుకోవాలంటే మనలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం అంటే ఏమిటి? కపటం అంటే ఏమిటి చెప్పండి. ఎవరన్నా చెప్తారా? పలానా కోళ్ళండి కొత్తగా వచ్చిందండి, ఆమెలో ఏ కపటం ఉండదండి. మా పాస్టర్ గారి గురించి కూడా చెప్తా ఉంటారు కొంతమంది, మా సంఘం అంతా చెప్తా ఉంటారు, పాస్టర్ గారిలో ఏ కపటం ఉండదండి అంట. రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా కారణం అదే. మాలో టాలెంట్లు ఏమీ లేదు, కానీ దేవుని సన్నిధిలో విధేయతగా ఉంటాం, తగ్గించుకుంటాం. మా జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలని, ఆయన చిత్తానికి లోపడతాం కాబట్టి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము గొప్ప ప్రసంగికులమే కాదు, ఎందుకంటే నేను సేవకు వచ్చిన కొత్తలో నేతాజీ నగర్కి అద్దెకి వెళ్ళినప్పుడు 250 అద్దె కట్టలేని పరిస్థితి. 2-3 నెలలు కట్టల పరిస్థితులు బాగా. కాబట్టి ఈ అమ్మాయికి చెప్పేవాడిని, అమ్మ ఈరోజు అద్దె ఆయన వస్తానన్నాడు, ఒకవేళ నేను ఉన్నా బయటికి వెళ్ళిపోతాను, ఒకవేళ ఉన్నా ఏం చెప్పాలి? నువ్వు లేడని చెప్పాలి. కానీ అది చెప్పకోకుండా వచ్చిన రోజల్లా నన్ను పట్టించేసేది, గట్టిగా పట్టించేసేది, గట్టిగా పట్టించేది. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఏందమ్మా నేను చెప్పమన్నది ఏంది, నువ్వు ఎరికిచ్చేసేది ఏంటంటే ఆయనకి అర్థమైపోయి పాస్టర్ లోపలే ఉంటాడేమ్మా, నువ్వు చెప్పే విధానాన్ని బట్టి అర్థమవుతుందేమో అని, రేపు ఎట్ట కూడా చూడమని అని ఆయన వెళ్ళిపోయేవాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కపటం అంటే ప్రియాది లేని వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కపటం అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలాగా మాట్లాడు, సంఘములో ఒకలాగుండి చెప్పండి బయట ఒకలాగా ఉండటం. రెండోది బల్లారాజుల్లో ఒకలాగుంటారు, చాలా భక్తులుగా పరిశుద్ధులుగా ఉంటారు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా మిగతా టైంలో ఒకలాగుంటాం. నేను ప్రేమతో చెప్తున్నాను తల్లి, ఈరోజు ఎందుకయ్యా దేవుడు మన మీద కనికరం చూపట్లా, ఎందుకు మనకు సహాయం చేయట్లా, ఎందుకని నీ పరిస్థితుల్ని నువ్వు ఎందుకని విడుదల పొందట్లేదు అంటే, కపటం నీలో ఉండటం బట్టి కరుణ దేవునికి మరి మనకు దూరం అయిపోతాం, ఆయన కృప దూరం అయిపోతాం, ఆయన ఆశీర్వాదం దూరం అయిపోతాం. అందుకే ప్రభు నేను స్వస్థపరచట్లా, ఒళ్ళంత విషయం పైకి బాగానే పాస్టర్ గారు వందనాలండి అంటాను, కానీ లోపల పాస్టర్ గారు నా గురించి చెప్పాడు, నేను పాలలో చెప్పండి పాలల్లో నీళ్లు పోతున్నానని నా గురించే చెప్పాడు, అయ్యా నేను వాక్యం అంతా నా గురించే కదా అని మనసులో తెచ్చుకుంటానే ఉంటా ఉండేది కదా. ఏమా తిడుతున్నారా? అదే చెప్పుండేది. అయ్యగారు పద్దాక ఆ ఇంటికి వెళ్తాడుగా, అదే చెప్పుండేదని. ప్రియాదేవునికి ఎన్ని గొడవలో ఏమండి అర్థం ఉంది ఎందుకు చెప్పండి. ఏమా నీ ఇంట్లో అర్థం ఉందా లేదా చెప్పండి. ఈరోజు మేము అర్థం చూడలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరు ఎందుకు చూసుకుంటారు? సరి చేసుకుంటారు. రాత్రి నిద్రపోయాం, పొద్దున్నే తల చెడిపోయిందేమో, కొంతమందికి కళ్ళల్లో పుస్సు ఎక్కువ అది తుడుచుకోవడానికి, మూడోది కొంతమంది రాత్రి అంతా తేలిగా ఆడుతూ ఉండేది. ఎక్కడ చెప్పండి, చంపలేమంటే ఎక్కడ తుడుచుకుంటా చెప్పండి. పొరిగింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి అద్దంలో తుడుచుకుంటావా? నీ అద్దంలో నువ్వు తుడుచుకుంటావా? చెప్పమ్మా. మన ఇంట్లో మన అద్దంలోనే తుడుచుకుంటాం. వాక్యం కూడా ఎవరి కోసమో తెలుసా? మనందరి కోసమే. దేవుని స్తోత్రం చెప్పండి. నా కోసం, నీ కోసమే. చూడండి, నతానేయులు అంట ఏ కపటము లేని వ్యక్తిగా ఉన్నాడు.
అంటే మనం ఉన్నది ఉన్నట్టుగానే సేవకుడి దగ్గర ఒక మాటే, బయట ఒకలాగానే ఉండాలి. సంఘంలో ఒకలాగానే, బయట కూడా ఒకలాగానే ఉండాలి. ఈరోజు అలా ఉన్నట్లా ఇక్కడేమో ప్రార్థన పాటలు, బయటికి వెళ్తేనేమో సినిమా పాటలు కదా. ఇక్కడేమో అసలు పూలు పెట్టుకోరు. కానీ మీరు ఫంక్షన్కి వెళ్ళేదో మీరు కాదులేదు, మా రేపల సంఘం చెప్తున్నా, రేపల సంఘం గురించి చెప్తున్నా. వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి చూడాలి, 2 మూరలు ఉంటాయి. అసలు మీరేనా, విశ్వాసేనా? మాకు విజయవాడ వెళ్ళాం, పెళ్లి చేయాలి, అక్కడికి వెళ్ళాం. ఆడిక్కడ మా ప్రార్థన నచ్చగా ఓసామాకి వెళ్తారు, వాడు వాడి ఫ్యామిలీ. అసలు కోటం పెడతాడండి ఇంటి దగ్గర, మామూలుగా పెట్టాడు కోటం, బజారంతా ఆపేస్తాడు. పాస్టర్ గారు మీరు కూడా రండి పాస్టర్ గారు, అసలు మా పాస్టర్ గారు వస్తున్నారండి, మా టీం అంతా దిగుతున్నారని నేను అంటాడు. ఆడికి వెళ్తే విజయవాడలో ఆడేం చేశాడు తెలుసా? పులిగొర్రి అది ఉంది కదా, ఆ చెయ్యి వేసాడు నెంబర్ 1. ఇక్కడ వేయడు. రెండోది ప్రియ దేవుని బిడ్డలారా, కారు వేసుకెళ్లే కదా, అద్దాలు వేసి ఉన్నాయి, నన్ను చూడలాడు. ఆడు పిల్లులో నుండి దిగొచ్చి బయటకు వచ్చి, సిగరేట్ అమ్మాయి పాస్టర్ గారు కొద్దిగా ఫోటో తీయన్నా నేను, ఎందుకంటే 2వ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చూపిద్దామన్నాడు. అక్కడ ఓకే లాగిచ్చేస్తున్నాడు, దమ్ము కొడుతున్నాడు. ఇక్కడేమో పరిశుద్ధుడిగా ఉంటాడు, అక్కడ పెళ్లిలోనేమో అలా అయిపోతున్నాడు. చాలా మంది నేను ప్రేమతో చెప్తున్నాను తల్లి, నతానియేలు మెచ్చుకున్న దేవుడు ఎంత దినాల్లో నిన్ను నన్ను మెచ్చుకును గాక. మనలో కపటం ఉండు లేకపోకుండా ఇల్లు ప్రియ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఉండును గాక. ఆమేన్. కపటం అనేది ఉండకూడదు మనలో. ఏ మాత్రం కపటం ఆత్మ మనలో పంచి భర్త ముందు అత్తమ్మలను బాగా చూస్తారు. భర్త హెల్త్ మాలిస్తారు కదా, ఎప్పుడు చచ్చిద్దో, ఏమాయి ఎవరిని అంటున్నావు, నేను కాదులేత కోడిని, అంతేనా? ఈ మధ్యకాలంలో నల్లూరు వెళ్ళాను, వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు బాగా కొద్ది ప్రార్థన చేయించుకుంటాడు. అని నా కోసం ప్రార్థన చేయని అంది. ఏందమ్మా ఏంటన్నా? ఏం లేదని, మా అత్త ఎప్పుడు చచ్చిద్దా అని. పైకి మరి బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు వేరు పడ్డారా, కలిసే ఉన్నారు. ఒక్కడే కొడుకుగా కలిసే ఉంటున్నాం అన్నయ్య అంటుంది. కలిసే ఉంటున్నా కానీ మన హృదయంలో ఏముంది? తన హృదయంలో ఏముంది? మా దగ్గరకు వచ్చి మళ్ళీ అన్యాయంగా చూడండి. ఇప్పుడు ఆ రోజు చెప్పింది ఇప్పటికి 20 సార్లు చెప్పుంటే అక్కడక్కడ చెప్పండి. ఆమన్నా కూడా చెప్తా, దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏదో రాజు రాకపోతే గొర్రె చావకపోదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేవుని స్తోత్రం. అప్పుడు అన్న మార్చుకునేదేమో. ఇదేందమ్మా ఎంత మాట, నీకు తెలియదు అన్నయ్య ఎంత బాధపడుతున్నానో నేను. బాధపడితే అలా అన్నాలా? ప్రియా దేవుని సంగమా, మనలో ఏముండకూడదు చెప్పండి, ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఇక్కడ బయట అన్ని చోట్ల ఒకలాగానే ఉంటాయి. వేషధారణ భక్తి చేయకూడదు, భక్తిలో ఉన్నానని మనం నటించకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే అవసరమైతే మనం భక్తిగా ఉండడానికి ప్రయత్నించాలి. నేర్చుకోవాలి, మనం వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, పరిచయం నేర్చుకోవాలి, దేవుని పాదాలు పెట్టుకోవటం నేర్చుకోవాలి. అంతేగాని ఎవరైనా పెద్దోళ్ళు లేదని చెప్తే అంత తెలుసులే మాకంటే, మనకి ఏమీ తెలియదమ్మా, ఏమీ తెలియదు. ఒకరోజు తేలిపోతావు, జాగ్రత్త. నీలో నాలో చేంజ్కి రావాలి. దేవుని స్తోత్ర. మార్పు రావాలి. ఖచ్చితంగా మనలో కపటం లేని వారిగా మనం ఉండటానికి ప్రయాసపడదాం. చూడండి, ఇక్కడ నతానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు కదా. నతానియేలులో ఏ కపటము లేదు. మనలో కూడా కపటము లేని వారిగా మనం ఉంటే ప్రభు మెచ్చుకుంటాడు. అప్పుడే మనకి పరలోకం. ఆమేన్. మనలో కపటం ఉంది అంటే అది భయంకరమైన డేంజర్. నీలో కపటం ఉంటే నువ్వు ఎదగలేవు, సంతోషంగా ఉండవు, సమాధానంగా ఉండలేవు, నెమ్మది ఉండదు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు. అందుకే హృదయపూర్వకంగా ప్రేమించు. ఆమేన్. నీ భర్తను హృదయపూర్వకంగా ప్రేమించు, నీ అత్తమామను హృదయపూర్వకంగా ప్రేమించు, నీ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించు. అందరినీ సమానంగానే మనం ప్రేమించాలి. సేవకుడిని, సంఘాన్ని కూడా, తోటి విశ్వాసాన్ని కూడా. అవసరమైతే వారిలో బలహీనతలు కనపడ్డప్పుడు బలహీనతలు బట్టి ఎత్తిపట్టి అందరికి పబ్లిసిటీ చేసే కన్నా, అమ్మా
నీలో ఎందుకు ఈ బలహీనత ఉంది, 10 మంది అనుకుంటున్నారమ్మా, దాని నుండి మార్పులోకి రామా. ప్రభు నేను దీవిస్తాడని చెప్పు. దేవుని స్తోత్ర. ప్రభు నేను ఆశీర్వదిస్తాడని చెప్పు. అమ్మాయి గోడ కరెంట్ కొడుతుందమ్మా, షాక్ కొడుతుంది, పక్కన తిరుగు, నా వైపు తిరగా. ఏకంగా గోడ చట్టు చెప్పాక ముడుచుకుని వెళ్ళిపోతే మీ ఇష్టం. ఎట్టిగా దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ లోనే ఉండా, 7, 8 లాగేద్దాం అనుకుంటున్నా ఈ పూట. మరి దేవుని స్తోత్ర. నేను పారిపోవటమా, మీరు పారిపోవటమా? గట్టిగా చప్పులు కొడుతూ దగ్గరగా ప్రబలిస్తుంది. హల్లెలూయా. మనం యోగ్యులంగా దేవుడు మెచ్చుకోవాలంటే, ఆయన మనల్ని యోగ్యులుగా చేయాలంటే మనలో ఏముండకూడదు, అబద్ధం ఉండకూడదు. 2 విషయానికి వస్తున్నాను. లోకాసు సువార్త 21వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదువు. పారచూచును ఒక బీద విధవరాలు 2 కాసులు చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పొచ్చు. ఎత్తక దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? ధనవంతున్నా? చెప్పండి అమ్మా, ధనవంతున్నా కాదు, బీద విధవరాలు. ఇక ఆమెకు 2వ రోజు వాడుకోవటానికి లేదు, 2వ రోజు లేదు. ప్రియా దేని బిడ్డ, మాకు మొగలవారిపాలెం సంఘం ఉంది, చాలా పేదవారు ఉన్నారు, అందులో ధనికులు ఉన్నారు. కానీ సండే లేదా మొదటి వారం దశమాగాలకు వచ్చే విషయంలోకి వస్తే పేదవారే, వాళ్ళకి ఏమి లేదు, ఇక పింఛను తప్ప వేరొకటి. అందులో కూడా 500 తీసుకొచ్చి, ఆ తురకపల్లి నుండి వచ్చే తల్లిగారు కావచ్చు, ఆ బెమ్మయ్య గారు అని ఎక్కడ ఉన్నారు, ఆ ఇద్దరు ఖచ్చితంగా తీసుకొస్తారు. మిగతా వాళ్ళకి అందరికి పొలాలు ఉన్నాయి, పని చేస్తారు, కష్టపడతారు, కానీ 100 రూపాయలు వేయాలంటే ఎంత పిసినారుతనమో. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే ధనవంతుల్ని ఆయన చూస్తున్నాడు, పేదవారిని చూస్తున్నాడు, పేద విధవరాలను కూడా చూస్తున్నాడు. కానీ ఎవరు ఎక్కువ కానుకేశారు అని చెప్పాడు? పేద విధవరాలే. ఎందుకని? అందరికంటే ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. ఎందుకో తెలుసా? తనకంటూ ఏమీ అట్టి పెట్టుకోలేదు. రేపు టిఫిన్ కావాలి, 4 ఇడ్లీలు కావాల్సిన అన్ని అట్టు పెట్టుకోలేదు. ముందు దేవుని పని జరగాలి. దేవుని స్తోత్ర. ముందు దేవుని చిత్తం జరగాలి. హల్లెలూయా. నాకు ఏమి లేకపోయినా పర్లేదు. అందరికి తెలుసు, ఒక సేవకుడికి పేద ఎదవరాలు అప్పం చేసుకుని చచ్చిపోతాం అనుకుంటుంది, కానీ తీసుకొచ్చి పెట్టింది అడగంగానే. ఆమె ఎన్ని సంవత్సరాలు పోషింపబడింది? 3.5 సంవత్సరాలు పోషింపబడినారు. కొట్ట గట్టిగా చప్పలు కొడుతూ దగ్గరగా ప్రభుత్వం. హల్లెలూయా. జీవితంలో కూడా అంతే, దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజేయదు, ఎప్పుడూ వెనకంజేయదు. దేవుడు ఎవరికి అప్పుండే దేవుడు కాదు, అర్థమైందా? అయినా కూడా నీ యొక్క హృదయాన్ని పరీక్షించడానికే ఈ కానుకలు పరిచర్య పెట్టాడు, ఆయనకి లేక కాదు. చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్ గారికి మేమిస్తేనే గడిచిద్దండి, మేమిస్తేనే ఆ భయం, లేకపోతే మేమిస్తే కానుకిస్తేనే అంటా ఉంటారు. నో, కానుక ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వాదం కొరకు నువ్వు ఇస్తున్నావు అంతే. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించడానికే. అందుకే చెప్పాడు కదా, అందుకే ఆయన చెప్పాడు కదా, ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో మనము దేవుని సన్నిధిలో ఒక గుప్పు లేపుతాం, కానీ మన కొరకు దేవుడు ఏం చేస్తాడు? ఆకాశాన్ని తెలుస్తాడంట. ఆకాశం ఎక్కువ, గుప్పుడు ఎక్కువ? చెప్పండి అమ్మా. నువ్వు గుప్పుడికే గొనుగుతావు, సనుగుతావు. అవసరం పక్కన వాళ్ళు కూడా ఎందుకమ్మా అంత ఇస్తా? ప్రేమతో చెప్తున్నా అంత. నాకు తెలిసి ఒక తల్లి గారు ఉన్నారు, మరి ఇంటికి ప్రియా దేవుని బిడ్డలారా, ఏ అడుక్కునే వాళ్ళు వచ్చినా అమ్మమ్మ ఒక్క 10 నిమిషాలు ఆగుతారా అంట అనేది. ఏందమ్మా 10 నిమిషాలు ఆగితే 4 ఇల్లు ఆగమంటున్నావు, 4 ఇల్లు తిరుగుతామమ్మా అని చెప్తా. కాదయ్యా ఆగండి. అరుగు మీద కూర్చోబెట్టేది, వాళ్ళకి 4 మాటలు చెప్తా ఉండేది. లోపలికి వెళ్ళి మంచిగా కొరకాయ, ఇదిగో వాళ్ళ కొరకాయ మంచి 7 అన్నం తీసుకొచ్చి పొగలగొక్కుతున్న అన్నం పెట్టేది. గట్టిగా దేవుని స్తోత్రం. చాలా మంది అడిగారంట, ఎందుకమ్మా అంటే వాళ్ళకి ఎప్పుడు సత్యాన్నం పెట్టకూడదు, 7 అన్నమే పెట్టాలి, అది నా యొక్క బాధ్యత,
నా ఉద్దేశం అది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె ఒకటే నిర్ణయించుకుంది. ఈ పేద విధవరాలు కూడా డబ్బు మీద మనసు ఉంచలేదు, కానీ దేవుని వైపు చూస్తుంది. హల్లెలూయా. దేవుని వైపు చూస్తా ఉంది. అక్కడ ఎందు నిమిత్తమే కానుక పెట్టబాబు పట్టించాడో తెలియదు, కానీ ఆ కానుక దేవుని పని కొరకాయ, దేవుని ఇంకా రాజ్యవ్యాప్తి కొరకే ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ పని జరిగిస్తే, అక్కడ ధనవంతులు చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ పేద విధవరాలు వేసే కానుకే ముఖ్యంగా శ్రేష్టమైనదిగా భావించారు. రోజులు వేసే ప్రతి కానుక విలువైనది, జాగ్రత్త. హల్లెలూయా. బైబిల్ అదే సెలవిస్తుంది, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. కానీ మనం విత్తేది పొద్దున ఆదివారము చిల్లరే. ఎప్పుడన్నా నీ కూతురింటికి కొడుకింటికి వెళ్ళేటప్పుడు, ఏమ్మా చెప్పు, వెళ్ళి కాస్త మంచిగా అన్నం తిని వాళ్ళు ఇచ్చే మర్యాదని అన్ని తీసుకుని వచ్చేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వస్తావా? నీ కూతురికండి చెప్పండి, నీ బంధువులకి ఏమిస్తావు చెప్పండి? శ్రేష్టమైనది ఇచ్చి వస్తా. అమ్మా ఈ ఖర్చులు కట్టి పెట్టుకోమ్మా, అమ్మాయి వీటి ఖర్చులు కట్టి పెట్టుకోమ్మా. ప్రతిదీ ప్రియాద శ్రేష్టమైనది ఇస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చే లోపే ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత దారుణమో, చెనిగిపోయి దాన్ని కూడా ఏం చేస్తారు, బాగా నలిపేస్తా ఉంటారు. మీరు వేసే 10 రూపాయలు 20. మా సంఘంలో చాలా మంది ఉన్నారు. అదేంటంటే పాస్టర్ గారికి ఏంటి అని అంటాను. పాస్టర్ గారికి ఏంటే కాదు, నువ్వు దీవించబడటానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి నువ్వు కానుక తీసుకురావాలి ఇక్కడికి. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు ఏదో ఒక రూపంగా తన సేవకులను పోషిస్తాడు, అంతే. అర్థమైందా? నీ ద్వారా నా ద్వారా కాదు, దేవుడు నలుదిక్కులు మూయబడ్డ పరలోకపు దిక్కు తన దాసుడు కొరకే తెరవబడి. దేవుని స్తోత్రం. ఆ విషయంలో మేము అది ప్రతిరోజు కల్లారా చూస్తా ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, కల్లారా చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. కాకోలం ద్వారా రొట్టెను మాంసమును ఉదయము సాయంకాలం పెట్టించాడు అంట. దేని ద్వారా? ఏమంటే దేని ద్వారా అంటే కాకులండి. ఆ కాకులు ఎవరికన్నా చెప్పండి పెడతాయా? పావురమో లేకపోతే చిలకను పెంచుకున్నా అంటే కొద్దిగా తీసుకెళ్లి మనం ట్రైనింగ్ ఇచ్చే దాన్ని బట్టి ఏం చేస్తుంది, అది పక్కన వాళ్ళకి పెట్టబడి పెట్టింది. కాకి పెట్టిద్దా చెప్పండి? ఏదైనా ఊరు వెళ్దామని కొద్దిగా చెట్టు కింద నిలబడ్డా కూడా ఏం చేసింది, ఆటో లేట్ అయిందని మన బట్టలన్నీ చెరిపేసింది. అందుకే సాగుత దానికి ఉంది పేరేంటి, సుబ్బనాది. కానీ అలాంటి దాని ద్వారా సేవకుడిని పోషించారు కూడా. ఆమేన్. హల్లెలూయా. మూతలు పడుతున్నాయి, గట్టిగా చప్పట్లు పెడదాం దగ్గరగా. హల్లెలూయా. ఎన్ని గంటలు కోటం చెప్పండి? ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు? 8 అదే 7:30 7:30. మేము వచ్చేలోపే పాటలు అయి పడతా ఉన్నాం. 8 మామయ్య ఎలిషా గారు వచ్చేసారు ఇక్కడికి ఆల్రెడీ. మీరు చాలా లేట్కి వచ్చారు కాబట్టి ఎన్ని గంటల పూట ముగింపు లెక్క? 11. మీరు ఎంత లేట్ వస్తే అంతకు 1 గంట పొడిగించుకోండి. మీరు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఏదేమైనా చూడండి, ఇక్కడ పేద విధవరాలు తనకున్నదంతా దేవుని పని కొరకు ఇచ్చింది. అందుకే అందరికంటే శ్రేష్టమైనది చెప్పండి కానుకేసిందని దేవుడు పేద విధవరాలు మెచ్చుకున్నాడా లేదా? మెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇది కూడా అంతే, దేవుని పని కొరకై గుబ్బిళ్ళే వ్యక్తిగా. అందరూ ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. బ్రదర్ గారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఇక్కడ పేద విధవరాల్ని ఆయన మెచ్చుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు నన్ను మెచ్చుకోవాలంటే మన మైండ్ మనీ మీద ఉండకూడదు. ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద. నా మటుకు నేను చెప్పగలను, 1000 రూపాయలు కనపడితే ఎవరి కోడికి సహాయం చేయాలి. ఏదో ఒక సేవకుడికే ఎవరు బాగా పోతే వాళ్ళకి ఇవ్వటానికి ఆశపడతా ఉంటారు. చాలా మంది అంటా ఉంటారు, అయ్యా పిల్లలయ్యా వాళ్ళకి ఏదన్నా అంటే మా పిల్లల మీద ఇప్పటికి 1000 రూపాయలు కూడా బ్యాలెన్స్ లేదు చెప్పగలను. కానీ గొప్ప దేవుడు ఉన్నాడు, సర్వాధికారి మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు
మన జీవితాల్లో చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు నా స్టేటస్ లో మాట చెప్తా, మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఎవరు పని చేయాలి? మనం దేవుని పని చేయాలి. ఇక్కడ చూడండి ప్రియం, వేద యదవరాలు ఏం చేసింది? తనకున్నది అంతా దేవుని పని కొరకు ఇచ్చేసింది. అందుకే ఒక ధనవంతుడి కంటే యోగ్యమైనరాలుగా ఆమె గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయానికి వస్తున్నాను. చూడండి, లోకాసువార్త 10వ అధ్యాయం, లోకాసువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభు మార్త అనేకమైన పనుల్లో తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకో. గట్టిగా చెప్పలేదు దగ్గరగా. ఇక్కడ మార్తను మెచ్చుకుంటున్నాడా, మరియాను మెచ్చుకుంటున్నాడా? చెప్పాలమ్మా, అందరు చెప్పాలి. ఎవరిని మెచ్చుకుంటున్నాడు? దేవుడు మరియానే మెచ్చుకుంటున్నాడు. ఎందుకని? మరియా ఉత్తమమైనది అనగా శ్రేష్టమైనది పొందుకున్నాడు. అదేమిటి? ప్రభు పాదాల దగ్గర గడపడము. చూడండి, ప్రారంభ ప్రార్థనకే ప్రభు వస్తాడు కదా, మీరు ఎంత లేటుగా వస్తే ఎలా చెప్పండి. 9 ట్రైన్ అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు? నేను దండం పెట్టి చెప్తున్నాను తల్లి, పెందలగానే రావటానికి ప్రయత్నించి. బైబిల్ సెలవిస్తుంది, యేసు పెందలగానే లేచిను అంటారు. పెందలగానే మీరు వచ్చి చూడండి. అవసరమైతే ప్రారంభ ప్రార్థనకి మీరు ఉంటే ఎంత ఆశీర్వాదమా. మనం స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా ఆధార్ ఎప్పుడే వస్తారమ్మా? లాస్ట్ పీరియడా? ఫస్ట్ పీరియడే. అంటే నువ్వు లేటుగా వచ్చావు అంటే ఈరోజు ప్రార్థనకు వచ్చినట్ట రాకపోయినట్ట? నీకు ఆధారపడలా, నీకు ఆధారపడలేదండి. నేను ప్రేమతో చెప్తున్నాను, సేవకుడిగా పెందలగానే మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. పెందలగానే ఆయన సన్నిధిని అనుభవించా. ఇక్కడ చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మార్తని మరియాని, ఇదిగో ఇద్దరులో ఎవరిని మెచ్చుకుంటున్నాడు అంటే మరియానే మెచ్చుకుంటున్నాడు. ఎందుకని? మరియా శ్రేష్టమైన దాన్ని పొందుకుందంట, ఉత్తమమైన దాన్ని పొందుకుందంట, విలువైన దాన్ని పొందుకుందంట. అదేమిటి అని అంటే దేవుని పాదాల దగ్గర గడపటం. హల్లెలూయా. నేను ప్రేమతో చెప్తున్నాను. అందుకే ఆ యొక్క దావీదు రాసిన కీర్తన 84వ కీర్తన 4వ వచనం అంటాడు కదా, నీ మందిరమందు నివసించు వారందరూ ధన్యులు. చాలు. దేవుని స్తోత్రం. దీనిలో నివాసం ఉండాలి మనం. చెప్పండి. అందుకే 23వ కీర్తన ప్రియాలు పెట్టారా, 6వ వచనం చివరి భాగాలు అంటాడు కదా, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం ఉండేదను. తల్లి, ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతుంది తల్లి. దేవుడు నీ కొరకు ఒక టయాన్ని కేటాయించు. రా, దేవుని సన్నిధిని అనుభవించు. పెందలకైనా రా, ప్రభు పాదాల దగ్గర గడుపు. పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేయి. ఇదిగో పాటలు పాడు, ప్రార్థన చేసేటప్పుడు చెయ్యి, వాక్యం వినేటప్పుడు విను. అవసరమైతే ఒక అర్ధగంట, గంట, అయ్యా ఈరోజు నేను నీ మాటలు విన్నానయ్యా, నీ మాట ప్రకారం నేను నడుస్తానయ్యా తీర్మానం చేసుకుని ఏకాంతంగా ప్రభు దగ్గర గడిపి వెళ్ళు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే రిమోట్ కనపడిద్దండి. ఆ ఛానల్ అని ఈ ఛానల్ తిప్పుతా ఉంటారు కదా. ఏమా తిప్పుతారా లేదా? మా ఇళ్ళ ముందు చాలా మంది 1 గంట 12 దాకా టీవీలు మోగుతానే ఉంటాయి. ఆ ఛానల్ అని ఈ ఛానల్ అని తిప్పుతా ఉంటారు. వారు విశ్వాసులే. ఏ ఇంటికి వెళ్ళినా ప్రియా దేని బిడ్డ, ఈరోజు పోటీ పడి డ్వాక్రా వస్తుందిగా, పోటీ పడి పెద్ద టీవీలు కొనేస్తాం. డబల్ కార్డ్ సెక్షన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టీవీల మీద పడిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్ద టీవీలు కొంటా ఉన్నా. నేను కొనొద్దని చెప్పట్లేదు, కానీ అది మంచి కొరకు ఉపయోగించుకోండి, దేవుని వాక్యం కొరకు ఉపయోగించుకోండి. ఇక చూడండి, మరియాని దేవుడు ఎందుకు మెచ్చుకుంటున్నాడు అంటే మరియా ప్రభు పాదాల దగ్గర గడుపుతా ఉంది. బైబిల్ సెలవిస్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఈరోజు నీ కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. అందుకే ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు.
కన్నీలు గారు అన్న వాక్యం సెలవిస్తుంది కదా, తన హృదయాన్ని దేవుని సన్నిధి ఏం చేసిందంట? కుమ్మరించిందంట. ఎప్పుడన్నా ఆ విధమైన కుమ్మరింపు ఉందా నీకు? ఆ పశ్చాత్తాపం ఉందా? ఎందుకని నీ జీవితంలో నీ బిడ్డలకి గర్భాలు తెరవబడతలా? ఎందుకని నీ జీవితంలో అప్పులను బయటికి రావట్లా? ఎప్పుడు వారాల దగ్గర చేజాపే పరిస్థితి ఎందుకు నీవు అంటున్నావు అంటే ప్రార్థన జీవితం లేకే. ప్రభు పాదాల దగ్గర గడపకే ప్రియాదేవి బిడ్డలారా. అందుకే ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నాకన్నా వాక్యం తెలుసు మీకు, కానీ రారు కదా. రెండమ్మా దండం పెట్టి చెప్తున్నా, ట్రైనింగ్ ముందు ఎంతసేపు గడుపుతామండి అక్కడ కుర్చీలు లేకపోయినా కూడా. ఇక చక్కగా సాపలు ఉన్నాయి, కాదు కింద కూర్చో, లేకపోతే వెనకాల చైర్స్ ఉన్నాయి. రండి రండి రండి, దేవుని సన్నిధికి రండి. కాబట్టి నేను చెప్పగలను, ఎంత దేవుని సన్నిధి గడిపితే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే ఆ దేవుని సన్నిధికి వచ్చి గడిపింది బహు దుఃఖాంతరాంతరాలే వచ్చానని చెప్పింది. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అవి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి, మొదటి సమయాలు కింద 2వ అధ్యాయం 1వ వచనం. అందరు తీయలేదు నాన్న, చదువున్నారు. మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమె హృదయాన్ని దేవుడు ఎప్పుడు సంతోషంతో నింపాడు చెప్పండి. ఆమె దేవుని మందిరములో గడపడం బట్టి. గట్టిగా చప్పట్లు కొడదాం దగ్గరగా. ఈరోజు నీకు కూడా సంతోషం లేదా? డబ్బు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదండి. ఈ మధ్యకాలంలో అమరావతి నుండి మా దగ్గర తీసుకొచ్చారు నైట్ 1 గంటకి ఒక అమ్మాయి. ఏంటంటే మన తాడిపట్ట అక్కడ ఎమ్మెల్యే ఏమంటుంటాడు శ్యామ్ కుమార్ గారు ఏమంటే, అక్కడ మన ఉప్పుడి శ్యామ్ కుమార్ అక్కడ ఎమ్మెల్యే కదా శ్రావణ్ కుమార్, ఆయన ఏమంటే ఉంటాడంట. కాదు ఇక్కడ శ్యామ్ గారే, ఆయన పేరు శ్యామ్ ప్రసాద్ శ్యావణ్ కుమార్, మన ఉప్పుడే వాళ్ళు తెనాల్లో దాదాపుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పక్కనే రైట్ హ్యాండ్ చాలా మరి డబ్బు ఉంది, ఒక్కతే కూతురు. కానీ పోయిన నెలలో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను. ఆ ఊర్లో ఒకడు పన్నోడు, ఆ అమ్మాయి నాకే కావాలి, నాకు ఇవ్వకోకుండా బయట వాళ్ళకి ఇస్తున్నారు అని శాతపడి చేశాడు ఆ కుటుంబాన్ని అంతా. ఉదయం పూట 11ంటికి ఎక్కుళ్ళు వస్తే సాయంకాలం మా దగ్గరకు వచ్చేంతవరకు ఎక్కుళ్ళు తగ్గ. ఆన్లైన్ ఎవడో నేను ఎక్కుళ్ళు తగ్గిస్తానని ఒక బోధక వైద్యుడు 35,000 కొట్టించుకున్నాడు. ఎంత? 35,000. ఇక్కడ మాత్రం 100 రూపాయలు ఇస్తాను కదా. బయట బోర్డు తగలబెడతా ఉంటా, బోర్డు ఖర్చు పెడతా ఉంటా. ఇక్కడికి వచ్చి రాగానే 50-100 గుర్తొస్తాయి. అంతేకాదు 5-6 రోజుల్లో 2,30,000 ఖర్చు పెట్టారు. ఇక్కడికి రాగానే 4 బయటకు వచ్చినాయి, ప్రార్థన చేశాను. వెంటనే ఆ బలహీనత అన్ని నా దగ్గర వెంటనే వెళ్ళగొట్టడమే కాదు, ఏ బలహీనతలు పెట్టినా అవి తీపిచ్చేసే కృపదేవుడు నాకు ఇచ్చాడు. వెంటనే అవన్నీ తీసేయటం ఫ్రీ అయిపోయింది. మరలా 2 రోజుల్లో ఆదివారం రాత్రికి వచ్చారు, మరలా బుధవారమో గురువారమో వెళ్ళిపోవటం పెట్టేశాను. అక్కడ చేతపడి చేసిన వ్యక్తిని పిలిచాను. చూడండి 50,000 తీసుకున్నాను అయ్యాను, 1 రూపాయలు సంపాదించాను, కానీ కుటుంబంలో నాకు కూడా సమాధానం లేదంటున్నాడు. ఆడు కూడా బతుకుపోయి చెప్పాను చాలా. ఆడు దండం పెట్టాడు, మాస్టర్ నన్ను వదిలే. ఎందుకంటే దేవుడు కృపగా తెలుసా, ఒకసారి వచ్చిన తర్వాత ఆడు వెళ్తాకి అవకాశం లేదు, ఇక బంధించేస్తాం. మనం వెళ్ళమనే దాకా ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకే ఆడి మధ్యలో తప్పుకోవటానికి లేదు. వచ్చిన తర్వాత ఆడు ఖచ్చితంగా మన మాట వినాల్సిందే. ఏ శక్తి అయినా, ఏ ప్రభావం అయినా మన మాట వినాల్సిందే. సేవకుడు మా వెంటనే ప్రియాదేవి బిడ్డలారా వాడు లోబడ్డాడు, అన్ని విషయాలు చెప్పాడు. దేవుడు అద్భుతంగా మరి చేశాడు. దేవుని చిత్తమైతే నెలలా అక్కడ ఒక ప్రార్థనా కూడికని ఏర్పాటు చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. 350 గడుపున్నారు, లోదరిని తప్ప వేరొక సంఘం లేదు. ఎందుకు దేవుడు నన్ను ఆ ప్రాంతానికి నడిపించాడు తెలియదు, కానీ అక్కడికి వెళ్తా ఉన్నాను.
అలాగే తంగెళ్ళు మూడు కట్టివారు, చాలా ఎన్నో కేసులు ప్రియా దేవుడు, ఎన్నో కేసులు. ఎందుకంటే వారి కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు ప్రియా దేవుడు. నేను ప్రేమతో చెప్తున్నాను, వారు దేవుని సన్నిధికి రావటం బట్టే, వారు దేవుని పాదాల దగ్గర గడపడం బట్టే గొప్ప విడుదల దేవుడు ఇచ్చారు. దేవుని స్తోత్రం. నేను కూడా అదే చెప్తున్నాను తల్లి, నీకు ఎంత అన్న ఉన్నాయి అన్ని ఇచ్చిపెట్టేసి ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని సన్నిధికి రావాలి. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా అన్నాను దర్శింపగా అని రాయబడింది. ఎక్కడ దర్శించాడు దేవుడు? తన మందిరములో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో దేవుడు దర్శించాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ మందిరంలోకి రా. ఒక కన్నీరు బొట్టు నడవగలిగితే చాలు, ఆ రోజుగా నీకు పరిష్కారం. దేవుని స్తోత్రం. ఆ రోజు ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు, ఆ రోజు నేను తాకబోతున్నాడు ఆయన, ఆ రోజు నీకు విడుదల ఇవ్వబోతామన్నాడు. నీ జీవితంలో ప్రియ దేవుడా ఉన్నతమైన మెట్టును దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ మరియాని దేవుడు ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, మరియా దేవుని పాదాల దగ్గర గడుపుతుంది. రెండోది, ఆయన మాటలు వింటుంది. అయ్యో ప్రభు వెళ్ళిపోతే మళ్ళీ ఈ జీవము కలిగిన మాటలు నాకు దొరకవేమో. మీరు కూడా అంతే, పెద్దల కన్నా దేవుని మందిరానికి పరిగెత్తుకుంటా రావాలండి. గడిచిన దినాల్లో చెప్పాను, మగ్దలేని మరియా ప్రభువుని చూద్దామని ఎప్పుడు లేచింది? పెద్దల కన్నా చాలా చీకటి. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఆ మాట, చాలా చీకటి ఉండగా లేచిందా. మనం ఎప్పుడన్నా యేసయ్య పాదాల దగ్గర గడపడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన మెల్లని స్వరం వినటానికి చాలా చీకటి ఉండగా ఎప్పుడన్నా లేచావా? పాత పోయిటాకి లెగిస్తాం కదా, పాతకు వెళ్ళటానికి చెప్పండి, నాటేటాకి ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలా దూరం వెళ్ళాలి, ట్రైన్ వచ్చేసింది. అందుకే తెల్లారిగా 4ంటికి పక్క వాళ్ళు నిద్రపోలేదు, బట్టలు చూతారు, అంట్లు దోముతా ఉంటారు. ఎంత పని చేస్తారండి. నేను ప్రేమతో దండం పెట్టి చెప్తున్నాను తల్లి, దేవుని దగ్గర నువ్వు ఏదైనా కోరుకోవాలి, ఏదైనా పొందుకోవాలంటే గందల కానీ ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కొమ్మరించాలి. హల్లెలూయా. దేవుని మాటల్ని వినాలి. ఆయన మాటలు వినటానికి వేగమే పరిగెత్తుకు రావాలి. అన్న పరిగెత్తుకొచ్చిందండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఈ మగ్దలేని మరియా పరిగెత్తుకొచ్చింది ప్రభుని చూద్దామని, కానీ ప్రభు లేడు. ఆయన శిష్యుల దగ్గర పరిగెత్తుకుంటా అని రాయబడు. యోహాను సువార్త 20:2 రాయబడింది కదా, ఆమె పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళింది అంటే పేతురు యోహాను దగ్గరకు పరిగెత్తిందట. వాళ్ళు కూడా వచ్చి చూశారు, ప్రభు లేడు. అయినా కూడా ఆమె ఇంటికి వెళ్ళిపోలా. 22:11 అయితే మరియా సమాధి బయట నిలబడిపోయి ఏడుస్తుందంట. ఎవరి కోసం ఏడుస్తుంది చెప్పండి? యేసు కొరకు. హల్లెలూయా. నీ కాళ్ళు నొప్పులు బాగాలేదని ఏడ్చావు, అప్పులు ఎక్కువైపోయి ఏడ్చావు, నీ భర్త మార్పు చెందలేదని ఏడుస్తున్నావు, నీ పిల్లల మాట వినట్లేదని ఏడుస్తున్నావు, కానీ నాకు యేసు కావాలని ఎప్పుడని ఏడ్చావా? నాకు రక్షణ కావాలని ఏడ్చావా? నాకు స్వస్థత కావాలని ఏడ్చావా? నాకు విడుదల కావాలని ఏడ్చావా? అంతేకాదు, నాకు దేవుని ప్రత్యక్షత కావాలని ఏడ్చావా? ఆయన వెళ్ళని స్వరాన్ని వెళ్ళలేకపోతున్నాను. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియర్ విశ్వాసిగా నేను ఉన్నాను. ఎవరన్నా అన్యులు అడిగితే, అమ్మా ప్రభుని మీరు చూశారా అంటే ఏం చెప్తారు మీరు? అందుకే మనం ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాటలు వినాలి. అందుకే బైబిల్ రాయబడింది, ప్రకటన గ్రంథం 1:3 ఈ ప్రవచన వాక్యం చదువువాడు వినువాడును గైకొనువాడు ధన్యులు అని. దేవుని స్తోత్రం. నాకు నువ్వు ధన్యుడిగా ఉండాలని, అనేక మందికి యోగ్యుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? ప్రభు పాదాల దగ్గర గడిపే వ్యక్తిగా నీవు ఉండదు గాక. మరియా దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? మరియా ఎక్కడుంది? మార్తలాగా పనుల్లో ఉండలా. చాలా మంది మేము కూడా గృహదర్శనకి వెళ్తా ఉంటాం, వంటలు తవ్వుతా ఉంటాం. పాస్టర్ గారు కొద్దిగా తెలురా, మేము అడుక్కునే వాళ్ళమా? ఒక ఆమెకు బాగాకపోతే ప్రియ అదేం బిడ్డలారా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంది. బయటకు వచ్చినాయి ఆ బలహీనతలు. తలనొప్పి అని ఒక ఆమె అధికార ప్రియ అదేం బిడ్డలారా ఒక ప్రెసిడెంట్ గా ఉంది ఒక గ్రామానికి. ఆమె భయంకరంగా చాలా చోట్ల తిప్పాడు ఆయన. ఆ ఊర్లో చెప్పారు, మా చుట్టాలు ఉంటే మా పాస్టర్ గారు ఉన్నారు తీసుకెళ్ళండి అంటే, అక్కడికి వస్తే ప్రార్థన చేయగల బయటకు వచ్చినాయి. చెప్పింది అన్నయ్య నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టాను నువ్వు వదిన అంటే, అలాగే నాకు 2 వారాలు 3వ వారం నేను ఏం చేస్తానంటే, వాళ్ళు ఏదన్నా పనిలో ఉన్నారేమో ఈ రోజు రామంటారా వద్దంటారని ఒకసారి, అమ్మా ఈ రోజు రామంటారంటే, అన్నయ్య
రాగాని నీకు గడత కానికి ఏమి లేదన్నయ్య అంది. ఈ రోజు వరకు ఆ ఇంటి గడప తొక్కితే వద్దు. దేవుని స్తోత్రంగా. అంటే సేవకుడు వచ్చే దేనికి? కానుకోసమా? సేవకుడు అడుగు పెడితే నీ ఇంట్లో కొన్ని అన్ని పోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మాకు ఇచ్చిన 3 సంఘాలు ఎవరినైనా అడగండి, ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఒక దెయ్యాలు ఉంటే రామంటే వచ్చేస్తాయి. గేదె పాలు అయిపోతుంది, గేదె మీద పని చేస్తున్న దెయ్యమా రా అంటే వచ్చేస్తుంది. సవాలు విసురుతా ఉంటా. అంతేకాదు ఈ ప్రియాదేవి బిడ్డలారా, ఆ యొక్క పొంగు జ్వరం వచ్చింది కదా, చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఒకటే చెప్తాం, ఈ రోజు ఇప్పుడు ప్రార్థన చేయించుకున్న రేపు సాయంకాలం కల్లా ఇవి మాడిపోగులు కాక అని చెప్తాను. అది కూడా ఒక దెయ్యమే. ఫ్రెండ్స్ కూడా ఒక దెయ్యమే. నల్లూరుపాలెం నుండి కాంచశేఖర్ గారి సంఘంలో నుండి మా దగ్గరకు ఒక ఆయన తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ తో బాధపడతా ఉన్నాడు. ప్రార్థన చేశాను, వెంటనే పడిపోతున్నాడు. ఏ సునామలో పడిపోతాడు ఏ అన్నని చెప్పి గద్దించాను. వెంటనే బయటకు వచ్చిన దెయ్యాలు మాట్లాడినాయి, నేనే కలగజేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే హాస్పిటల్ కూడా చూపిద్దామని హాస్పిటల్కి వెళ్ళారు. సుబ్బారావు గారు 25,000 బిల్ చేసి పంపించారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పింది అది ఒక పక్క నేనేనని. తగ్గిపోయింది. 5 నిమిషాలు ఆగు అంటే ఆగినాయి. కానీ మరలా వెళ్తా డాక్టర్ గారి దగ్గరికి అంటే ఆయన 2-3 రోజులు అట్టి పెట్టినట్టున్నాడు. 25,000 బిల్ చేశారు. నేను ప్రేమతో చెప్తున్నాను, అన్నిటికంటే దేవుని పాదాలే మనకు శరణం. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధి మనకు ముఖ్యం. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకు ముఖ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, మనందరికి తెలుసు హిజ్కియా భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. సేవకుడు వచ్చి చెప్పాడు, హిజ్కియా ఏం చేయాలి చెప్పండి. అనేక మందికి తెలియచేయాలి, తన కుటుంబానికి తెలిసేది, ఎవరికి తెలియచేయాల. ఆయన ఏం చేశారు తెలుసా? ప్రవక్తకి వెళ్ళటం ఆలస్యం గోడ తట్టు తిరిగేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. నీ నాయక జీవితాల్లో కన్నీటి ప్రార్థన ఉంటే దేవుడు అద్భుతాలు జరిగించునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కావాలి. అంతేగాని అని ఎందుకు ఆడి కోసం ఆ సచ్చినోడు మారడే అన్నయ్య అన్నబాకండి. భర్తను పట్టుకుని ఏమంటున్నారు? ఆ సచ్చినోడు ఆడు. నిజంగా ఒక ఇంటికి వెళ్ళాము, ఎలాగైనా కూర్చున్నాం. ఒరే టీ పెట్టుకురా అంటాం, ఒరే టీ పెట్టుకురా అంటాం. నేనన్నా ఏమన్నా నీకు 3 ఆడపిల్లే కదా, ఒరే అంటే ఎవరిని పిలుస్తున్నావు? ఏం లేదన్న ఈ మంచి ప్యాషన్ అని అలా మీ అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నాం అని అంటారు. లాగి చంపేపడేది కొడదాం అనుకున్నాను కానీ కొట్టకూడదుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత దారుణం అని. మీరు కూడా పిలుస్తున్నారా? పిలుస్తున్నారా? అందరిని బాగానే పిలుస్తూ ఉంటారు. అందరినీ చక్కగా అమ్మ వదిన గారు తల్లి గారు బాగున్నారు, అందరూ బాగానే ఉంటారు. ఇంట్లోకి రాగానే ఏమొచ్చిందో జబ్బు ప్రియా దేని బిడ్డ దోయి అంటూ ఉంటారు భర్తను బట్టి. బైబిల్ ఏం చెప్తుంది? యజమానుడా అని పిలవాలంటారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నా యజమానుడా అని పిలవాలి. చాలా మంది పేరు పెట్టి పిలుస్తాం, అది మంచిది కాదు. మన సబ్జెక్ట్ అది కాదు. కానీ మొట్టమొదటిగా మనం నతానియేలు వారి కపటం లేని వారిగా అప్పుడే ప్రభు మనల్ని మెచ్చుకుంటారు. రెండోది పేద యదవురాలు వలె తన డబ్బు మనసు కాదు కానీ దేవుని మీద ఏమనుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. తనకున్నదంతా దేవుని పరిపరికించింది కాబట్టి అందుకే దేవుడు మెచ్చుకున్నాడు. మూడోది మరియాని మెచ్చుకుంటా ఉన్నాడు. నాలుగోది కూడా చెప్పి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ ఒక అధికారి మనకు కనపడుతున్నాడు, ఒక శతాధిపతి మనకు కనపడుతున్నాడు. శతాధిపతి కనపడుతూ ఉన్నాడు, 100 మందికి అధికారి. కానీ ప్రభు దగ్గరకు రావటాన్ని చూసి తన విశ్వాసాన్ని చూసి ప్రభు ఏమంటున్నాడు? ఇలాంటి వ్యక్తి, విశ్వాసము కలిగిన వ్యక్తి లోకంలో ఎవరు, ఈ ప్రజల్లో ఎవరు లేరు అని ఆ శతాధిపతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కారణం ఏంటి? తనలో ఏముందంట?
చెప్పాలి ఏముందంట? విశ్వాసం అన్నది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనలో ఏముండాలి? విశ్వాసం. అంతేగాని అన్నయ్య వాళ్ళు మారరా అన్నయ్య అని అనబాక. నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ఒకటే చెప్పండి, అయ్యా ఈ సంవత్సరం నా భర్తను తీసుకొస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పండి. అమ్మాయి నా పిల్లల్ని తీసుకొస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పండి. ఎక్కడికి? దేవుని మందిరం, దేవుని సన్నిధికి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని పిల్లలైన మనకి ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. ఆయన పనిచేస్తున్నాం, ఆయన మీద ఆధారపడతా ఉన్నాం, ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నాం. మనలో విశ్వాసం లేకపోతే ఎలా? రోజు విశ్వాసముగా ఉండలేని పరిస్థితిలో ఉండాలి తప్పకుండా. అందుకే పౌలు గారు అంటా ఉంటాడు, కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచ్చిన ఒక మాట అంటాడు. చూడండి అన్న, చూడండి త్వరగా. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచ్చిన చదువున్నా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, ఇట్లో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. కానీ మొదట దేనికి ఇచ్చాడు చెప్పండి? దేనికి ఇచ్చాడని? విశ్వాసమే. హల్లెలూయా. అందుకే ప్రభు తన దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు ఏం చెప్పేవాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను, నీ విశ్వాసమే నేను నడిపించును అని చెప్పాను. కాబట్టి నీలో నాలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రభువుకు దినం ఇదిగో పలానా ప్రాంతంలో ఉన్నాడని ఇదిగో ఒక పక్షవాయువు కలిగిన వారిని వ్యక్తిని నలుగురు కలిగి మోసుకెళ్ళి ఆ పెంకు తీసల్లా ప్రభు దగ్గర దించారు. ప్రభు ఆయన చూడలేదు, కానీ ఆ నలుగురి విశ్వాసమును చూసి ప్రభు బాగు చేశాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి విశ్వాసం చెప్పండి? ఎవరి విశ్వాసం? ఆ నలుగురి విశ్వాసాన్ని బట్టి. నేను ఈరోజు చాలా ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? రేపల్లో ఒక మాస్టర్ ఉన్నారు, రాజమోహన్ సార్ అని, హైదరాబాద్లో ఉంటారు. ఆయన పార్కులో డ్యూటీ చేస్తారు, లేకపోతే టీచర్స్గా పనిచేస్తూ ఉంటాడు మున్సిపల్ స్కూల్లో. రాజమోహన్ సార్ తన ఇంట్లో భయంకరమైన విగ్రహారాధకుడు. తను పట్టబడ్డాడు ముందుగా. తన ఇంట్లో ఏదికైతే మొదటిదాకా పూజ చేశాడు అవి రివర్స్ అయింది. చెప్పారంట ఆ ప్రాంతంలో వాళ్ళ భాష గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా మన దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ నుండి దేవుడు కార్యం చేశాడు, తన భార్య కార్యం చేశాడు, తన యొక్క బిడ్డ విషయంలో మ్యారేజ్ మొన్న అయింది. ఏది అడిగితే ప్రభు సహాయం చేస్తూ వచ్చాను. ఇంకా అది చూసి ఆ ప్రాంతంలో కానీ ఆ చుట్టాల్లో కానీ ఎవరికి బాగాకపోయింది. నేను అధివారం వెళ్తున్నా, తంగిలిమూడి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా వెనకాల ఆయన ద్వారానే మేము వెళ్తున్నాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన ఏం చెప్తాడు అంటే ఒకటే చెప్తాడు, అయ్యా బాగలేదా, కళ్ళు వస్తున్నాయా, అశ్వతి పలానా పాస్టర్ ఉన్నారు, ఆఖరికి హైదరాబాద్ పాస్టర్ లోదగిన పాస్టర్ ఉన్నారు, ఆయన కూడా అక్కడ ఉన్న కేసులన్నీ మా దగ్గరికే పంపిస్తారు. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో చాలా మందిని దేవుడు బాగు చేశారు. కనీసం 80 ఫ్యామిలీస్ మాకు హైదరాబాద్లో. కారణం ఏంటి అంటే వెనకాల ఆయనకున్న విశ్వాసం. ఆయన ఒకటే చెప్తా ఉంటాడు, అయ్యా నేను బాగుపడ్డాను, నాకులాగా నష్టపోకూడదు, నాలాగా పాడైపోకూడదు, అన్ని వ్యర్థం చేసుకోకూడదు. అందుకే వారి ఇల్లు ఒళ్ళు గొల్ల కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీలాంటి సేవకులు అవసరమైన. నేను కూడా మంచాన్ని ఉన్నప్పుడు ఎంతగానో మా కోసం ప్రార్థన చేశాడు, ఆయన ఆర్థికంగా సహాయం చేశాడు నా కోసం. అయ్యా అలాంటి సేవకుడు చచ్చిపోకూడదు అయ్యా అని 7 రోజులు ఎన్నో ఉపవాసం ఉండి, గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రోజు నా మాటలు ముగిస్తున్నాను సహోదరి. ఇక్కడ చూడండి, న్యాయానికి ఇక్కడ ఒక అధికారికి ప్రియాదేని బిడ్డలారా, ఒక శతాధిపతికి ఏముందంట? విశ్వాసం ఉందంట. ఆయనకు ఒక అధికారి అయినప్పటికీ, డబ్బు ఉన్నప్పటికీ కూడా దేవుని మీద నమ్మిక ఉంది. ఆమేన్. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం. నీకు సాధ్యపరిచే దేవుడు నీకున్నాడు, ఏదైనా సాధ్యపరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నన్ను చాలా మంది అనేవాళ్ళు, పాస్టర్ గారు కారు కొనరేంటి అని. అధికారులు లేకపోతే మా పిల్లలు, సంఘంలో పిల్లలు ఉన్న కార్లు వెళ్తా ఉండేవారు, ఒకటే చెప్తా ఉండేవాడిని, కారు పెట్టుకోవడానికి స్థలం లేదయ్యా, అది కొన్న తర్వాత ప్రభు ఇస్తాడయ్యా అని చెప్పేవాడిని. అంతే. దేవుని స్తోత్రం.
ముందు ఏం కొనాలి? కారు పెట్టుకోవడానికి స్థలం కావాలయ్యా అనేవాడు. దేవుడు అద్భుతంగా స్థలం ఇచ్చాడు, తర్వాత కారు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కారు కూడా మేము ఏది కావాలనుకున్నాం అదే ప్రభు ఇచ్చాడు. ఎటు వెళ్తున్నా ఎత్తిగా అంటా ఉండేవాడు 2 సంవత్సరాలు. దేవుడు అదే ఇచ్చాడు, అదే ఇచ్చాడు. నేను ప్రేమతో చెప్తున్నా తల్లి, నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఏదైనా చేయగలరు. బైబిల్ సెలవిస్తా ఉంది, శారా విశ్వాసమును బట్టి ఏం పొందుకుంది? గర్భాన్ని పొందుకుంది. ఆమె ముత్సల్యం అయిపోయిన గర్భము ఇదిగో పాడైపోయింది. ఇంకా చెప్పాలంటే ఏమంటే 100 సంవత్సరాలకి ఎవరండి పిల్లలు పుట్టేది? దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మా సంఘంలో ఉన్నారు 16 సంవత్సరాలు కూడా పిల్లలు లేకపోతే ప్రార్థనకు వచ్చారు. దేవుడు వారికి అద్భుతంగా బాబునిచ్చాడు. 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఒకటే శనివారం ప్రతి రాత్రి శనివారం ప్రార్థన చేస్తూ ఉంటే ఇది ముయ్యబడ్డ గర్భాలు తెరవబడుగా అని చెప్తా ఉంటాం. ప్రభు సహాయం చేస్తాను. ఎందుకంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆమె ప్రార్థన కంటే ముందు ఎక్కువగా విశ్వాసం ఉండాలి. ప్రభు ఈ కార్యం చేయబోతున్నాడు, నా జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నాడు. అంతేగాని కొంతమందిని కనిపిస్తే ఏమో బాగున్నాం, ఏం బాగులయ్యా, ఒకప్పుడు బాగానే ఉన్నామయ్యా, ఇప్పుడు అంతా పోయిందయ్యా. ఏం పోయి? ఎందుకని? నీళ్ళు విశ్వాసం చచ్చిపోయింది. విశ్వాసం చచ్చిపోయింది. నీలో విశ్వాసం బలంగా ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఇంకా 10 నిమిషాలు టైం ఉన్నట్టుంది. ఇంకో పాయింట్లోకి వెళ్తున్నాను. చూడండి, బైబిల్ తెరిచి లోకాసువార్త 9వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా చాలు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు జక్కయ్యని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఎందుకని? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటున్నాడు? జక్కయ్య మొట్టమొదటి ఎవరిని చూడాలని వెళ్ళాడు? ప్రభువుని చూడాలని వెళ్ళాడు. కానీ ప్రభు లేడు అక్కడ. కానీ ఇంటికి వెళ్ళిపోలా, తన ఆశ చచ్చిపోలా. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. ప్రభుని చూడాలని, ప్రభు స్వరం వినాలని, ప్రభు చేతిలో వాడబడాలని ఒక ఆశ నీకుంటే దేవుడు ఏదో ఒక రోజున నేను లిఫ్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించబోతున్నాడు, నేను వాడుకోబోతా ఉన్నాడు, నీ బిడ్డలని వాడుకోబోతా ఉన్నాడు. ప్రియా దేవుడు, ఆశ ఉంటే చాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడు? అంటే ఆశ అంటే ఏంటి? మంచి ఇల్లు కట్టుకోవాలి, దాని మీద ఉండి తెల్లి వాళ్ళ ఇంటి ఏమాయి బాగున్నావా అని అంటాం కాదు. ఆ కోరిక కాదు. ఆత్మ సంబంధమైన ఆశ మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయంగా ఎదగాలి, సంఘంలో ఒక ప్రవక్తగా వాడబడాలి, నేను ఒక ప్రవచించే వ్యక్తిగా ఉండాలి, నేను ఒక దర్శనము చూడాలి, నేను ఒక పరిచారకుడిగా ఉండాలి. ఇదే అండి జక్కయ్య ప్రభువుని చూడాలని ఆశ. కానీ ప్రభువు వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు అంట. గట్టిగా చెప్పలు పెట్టి దంపతిగా జక్కయ్య వెళ్ళి, అయ్యా నేను దోవలో ఉంటాను, ఏ చెట్టు ఎక్కుతాను? నేరేడు చెట్ట. ఏమాయి? మేడు చెట్టు. మేడు చెట్టు ఎక్కుంటాను, నా గురించి ప్రభువు చెప్పండి అని చెప్పొచ్చాడు. అక్కడ లేదు. కానీ ప్రభు రావటమే ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య. నేను కూడా సేవకు వచ్చిన కొత్తలో ట్రైనింగ్ అయిపోయింది. ఇంట్లో ఎన్నో ఇబ్బందులు, ఎక్కడ సేవ లేదు, ఏం లేదు, గేదెలు ఉన్నాయి, పొలం ఉంది అంటా ఉండేవాడు మా నాన్నమ్మ. ఒక మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను పిడిగిరా బస్సులో ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నా. అయ్యా రోజు దేవుని సేవకుల ద్వారా, ఒక ప్రవచనం ద్వారా నాతో మాట్లాడాలయ్యా అని ప్రార్థన చేసుకుంటూ బస్సులోనే ఏడుస్తా ఉన్నాను. పక్కన వాళ్ళు కూడా అడుగుతున్నారు, పాస్టర్ పాస్టర్ గారు లాగా ఉన్నాం, సంచి ఉంది, నాకు సంచి ఉండేది ఇటు వరకు. అడుగుదాం, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదయ్యా. నేను అక్కడికి వెళ్ళంగానే నేను సభకు కొద్దిగా లేట్గా వెళ్ళాను. పాటలు అయిపోయినాయి, ప్రార్థన అయిపోయింది, ప్రసంగం చేస్తూ ఉన్నాడు సేవకుడు. ప్రసంగం చేస్తూ ఉండగానే ప్రియా దేవుని బిడ్డలారా భాషలతో మాట్లాడి నా గురించి నా పేరు పెట్టి నన్ను పిలవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఆ రోజు నా మనసు ఏంటంటే, నన్ను నిజంగా సేవకు పిలుచుంటే, నన్ను ఏర్పాటు చేసుకుంటే నా పేరు పెట్టి పిలవాలి. కానీ ఆయన ఎక్కడి నుండి వచ్చాడు నాకు తెలియదు, ఆయన దేవుడు నాకు తెలియదు. కానీ నన్ను పిలిచిన ఆయన వేరే, కానీ వాక్యం చెప్పేది వేరు, ప్రవచనం చెప్పింది వాక్యం చెప్పిన ఆయన. వెంటనే ప్రియా ఆయన ఎవరు
ప్రియాదేవుడు నాకు తెలియదు, కానీ నేను కన్నీరు గారుస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు పలానా అని చెప్తా ఉండగా నేనే వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు ఆ రోజు తన సేవకుడు ద్వారా చెప్పాడు, దేవుడు నేను వాడుకోబోతున్నాడు, నీ పక్షాన ఉండబోతున్నాడు అని. అప్పటి నుండి దేవుడు నా యొక్క జీవితంలో కొన్ని మార్పులు ప్రభు తీసుకురావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే, మన యొక్క హృదయంలో ఆశ ఉంటే చాలు, ప్రభు నెరవేరుస్తాడు. ఆమేన్. ఇక చూడండి, జక్కీని ఎందుకు మెచ్చుకున్నాడు అంట. చూడండి, అక్కడికి రాగానే ప్రభు దిగిరామనంగా దిగాడు కదా. దిగంగానే ప్రభుత్వం 4 అడుగులు వేసేదో లేదో ఏమంటున్నాడు జక్కయ్యా, అయ్యా నా ఆస్తిలో సగము భాగము పేదలకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ప్రభు ఏమన్నా చెప్పాడండి? చెప్పాడా? ఏయా జక్కయ్య, నువ్వు అన్యాయంగా చంపేవాడు సంపాదించేవాడిగా అది ఇచ్చేయని చెప్పాడా? చెప్పలా. తనలో ఏం కలిగింది? ప్రభుత్వం నడుస్తూ ఉండగానే, ప్రభుత్వ ప్రయాణం చేస్తూ ఉండగానే తనలో గొప్ప మార్పు కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా దేవుని సన్నిధికి రావటం బట్టి మనలో ఏం రావాలి? మార్పు రావాలి. దేవుని స్తోత్రం. మన చూపు మారాలి, మన నడవడం మారాలి, మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి. ఎంత పడితే నా ఇష్టం అంటే కుదరదు. నువ్వెవరు? దేవుని బిడ్డలు. దేవుడిని ఏర్పాటు చేసుకున్నా. నీ ఇష్టం కాదు, నువ్వు బ్రతకదే దేవుని కొరకే బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, 4 అడుగులు ప్రభుత్వం వేసాడో లేదో జక్కీలు ఏమొచ్చేస్తుంది? మార్పు కలుగుతుంది. రెండోది, ప్రియాదేని బిడ్డలారా, ఇంకా 4 అడుగులు వేయగానే అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 వంతులు ఇచ్చేస్తానని ఇంకా మార్పు వచ్చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. 2 సంవత్సరాల నుండి మా మందిరానికి వస్తున్నామండి. ఎన్ని ఉపవాస కోడికలు దాటిపోతున్నాయండి. మనలో మార్పు ఉందా? సీరియల్ విడిచిపెట్టేస్తున్నావా? గోరింతాకు విడిచిపెట్టేస్తున్నావా? పిల్లలంగా నలుగు విడిచిపెట్టేస్తున్నావా? నలుగు ఎక్కడుందని బైబిల్లో చెప్పండి. అమ్మాయి నలుగు మిమ్మల్ని అడుగుతున్నా, నలుగు ఎక్కడుందండి? అన్యుల ఆచారమే కదా. చెప్పండి. నలుగు వేసేది కాక ఇంకా భాస్కర్ నలుగేస్తున్నాం మా అమ్మాయికి మా అబ్బాయికి. మమ్మల్ని కూడా దరిద్రం ఏంటంటే మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా నేను ఈ వంక పెట్టుకుని అయ్యా నేను నడవలేనమ్మా మా అమ్మగారిని పంపిస్తున్నా. దేవుని స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. మాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంది ఈ మధ్య పెళ్లి. ఎంత దారుణం అండి. నలుగులు ఎక్కడున్నాయండి బైబిల్లో? ఇస్సాకు ఎక్కడ నలుగేసిందా? చెప్పండి అమ్మా. పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ ఉందా? పెళ్లికి ముందు ఏమన్నా మరి ఇస్సాకు గారు రేపుగా ఏమన్నా మాట్లాడుకున్నారా? చెప్పండి అమ్మా. ఫోన్ నెంబర్లు ఏమన్నా తీసుకున్నారా? ఎంత దారుణం అండి. పెళ్ళైన 8 నెలలకి ఒక డెలివరీ పరిస్థితి వచ్చింది. ఏందమ్మా అంటే, ఏం లేదయ్యా నేను చెప్పలేనయ్యా అంటుంది అలా. ఎంగేజ్మెంట్ ముందే ప్రియాదేని బిడ్డారా, ఎంగేజ్ అయిందో లేదు 2 నెలలు 3 నెలలు ప్రియాదేని బిడ్డారా మ్యారేజ్కి వాళ్ళకి గ్యాప్ వచ్చింది. అందులో ఏం జరిగిందో తెలియదు, కానీ 7 నెలలకు 8 నెలలకు ఒక అమ్మాయి. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో చెప్తున్నాను, అన్యులు ఆచారం చేయదు. పెళ్లి కార్డు వస్తుందంటే 4 మూలల పసుపు రాస్తా ఉన్నారు. ఎక్కడుంది? మనకి ఎందుకండి అది? అన్యులు ఆచారాలు చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. ఇంతకు మన దీపావళి చేసామా? ఇంటి ముందు ఎంతమంది ఇంటి ముందు టపాకాయలు పెళ్ళి. దేవుని యొక్క దూత మీ ఇంట్లో ఎలా ఉండిద్ది అని చెప్పండి. సహాయం చేసే దూత మీకు ఎలా ఉండిద్ది? మీ ప్రార్థన ఆలకించే దూత మీ ఇంట్లో పనిచేయాలి అంటే ఎలా ఉండిద్ది అండి? చెప్పండి. నన్ను పిలిచి పెద్దగా సౌండ్ పెట్టేసి ఒక సినిమా పాటలు పెట్టారు అనుకో, సేవకుడిగా అక్కడ నేను ఉంటానా? ముందు అది కట్టేయమ్మా అంటే ఒక ఆమె ఇంట్లోకి వెళ్ళంగానే అనావుడిగా వెళ్ళిపోయి, అమ్మాయి మాస్టర్ వచ్చేదే మామయ్య వచ్చేదే కట్టేయ అంటుంది. ఇక ఏం కట్టేసేది? టీవీ కట్టేయకుండా పొయ్యి మీద కూర కట్టేస్తాను. కూర కట్టేస్తుంది ఆ పిల్ల. అది కాదే టీవీ. ప్రేమతో చెప్తున్నా, జక్కీలో ఏమొచ్చింది? మార్పు కాదు. అందుకే ప్రభు మెచ్చుకున్నా. ఆమె ప్రభు నిన్ను నన్ను మెచ్చుకోవాలంటే మళ్ళీ ఏమి రావాలి? మార్పు రావాలి.
పండుగ వస్తుంది, ఆర్మర్లో ఉన్నాయి, షోకేసులో ఉన్నాయి. చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్న సామానం అంతా మనం ముందేసుకుని ఏం చేస్తాం? తోముతా ఉంటాం, కడుగుతూ ఉంటాం. ఎందుకని? అవి నున్నగా తేలాలి, కడగబడాలని. నేను కూడా చెప్తున్నా, తల్లి మీలో మార్పు వస్తేనే ప్రభు కార్యం చేస్తాడు. ఆమె ప్రభు నేను అది చూస్తున్నాను, నీలో మార్పు కోరుకుంటున్నాను. మారు మనసు పొందాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం? 5 విషయాలు. మొట్టమొదటిగా ఎవరిని మెచ్చుకున్నాడు దేవుడు? నతానీయులు. తర్వాత బేద, మూడోది మరియాని మెచ్చుకున్నాడు. 4వది శతాధిపతిని మెచ్చుకున్నాడు. 5వది చెప్పండి జక్కయ్యను మెచ్చుకున్నాడు. జక్కయ్యను ఎందుకు మెచ్చుకున్నాడు? ధనవంతుడనా? చెప్పండి. బాగా ఆస్తిపరుడనా? కాదు. ఏం చేశాడు? తనలో మార్పు రావటం బట్టి ప్రభుతో 4 అడుగులు వేసేయడం లేదు, మార్పు వచ్చాడు. ప్రభు నేను నా నోటి నుండి మార్పు కోరుకుంటున్నా. మనం కూడా మారాలి, మన ప్రార్థన జీవితం మారాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి దగ్గర అవుదాం, దేవుని పనికి దగ్గర అవుదాం, దేవుని సంఘానికి దగ్గర అవుదాం, దేవుని సన్నిధికి దగ్గర అవుదాం. దేవుని జీవితంలో ఏది ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిస్తాడు. ఆమేన్. ఏదైతే నువ్వు బంధకాల్లో ఉన్నావు, ఆ బంధకాలన్నీ తెగిపోతాయి. దేవుని స్తోత్ర. దేవుడి ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరినీ. ఒక్కసారి మోకాళ్ళ మీదకి రాగలిగిన వాడు, ఒక్కసారి నిలువు మోకాళ్ళ మీదకి రాగలిగిన వాడు ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరూ మోకరించి. పౌలు గారు అంటున్నారు కదా, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మనం ఎన్నడూ